గురు పూర్ణిమ నాడు 4 శుభయోగాలు. గురువును ఇలా పూజిస్తే అందమైన భవిష్యత్ మీ సొంతం. హిందూ మతంలో గురు పూర్ణిమ పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున పంచమ వేదం మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మదినం అని హిందువుల నమ్మకం. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. గురు పౌర్ణమి రోజున చేసే పూజలు, దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై 20, శనివారం సాయంత్రం 5:59 ప్రారంభమై జూలై 21, ఆదివారం సాయంత్రం 3:46 ముగుస్తుంది. పెరుగుతున్న చంద్రుడిని దృష్టిలో ఉంచుకుని గురు పౌర్ణమి పండుగను జూలై 21న జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పౌర్ణమి రోజున అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఏడాది గురు పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఏ యోగాలు ఏర్పడనున్నాయంటే, ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పండుగను ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఏడాది పౌర్ణమి రోజున ఉదయం 5:37 సర్వార్థ సిద్ధి యోగం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ యోగం అర్ధరాత్రి 12:14 ముగుస్తుంది. దీనితో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి 12:14 వరకు ఉంటుంది. దీంతో పాటు శ్రవణ నక్షత్రం, ప్రీతి యోగం కూడా ఏర్పడుతోంది. అంతేకాకుండా ఉదయం నుంచి రాత్రి 9:11 వరకు విష్కంభ యోగం ఉండనుంది. ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటే, గురు పౌర్ణమి రోజున శాస్త్రోక్తంగా గురువును, విష్ణువును పూజించిన వారికి మోక్షం లభించడమే కాదు, కెరీర్లో పురోగతికి మార్గం సుగమం అవుతుంది. గురు పౌర్ణమి రోజున గీతా పఠించిన తర్వాత కొంత సమయం పాటు గోవుకు సేవ చేయండి. ఇది కెరీర్లో లాభాలను అందిస్తుంది. వ్యాస పీఠం ఏర్పాటు చేసుకుని చందనంతో దానిపై 12 సరళ, 12 క్షితిజ సమాంతర రేఖలను గీయండి. అనంతరం గురువును పూజకు శ్రీకారం చుట్టండి. పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు మొదలైన పూజా సామగ్రితో వేద వ్యాసుడిని పూజించండి. ఈ రోజున గురుదీక్ష తీసుకునే సంప్రదాయం కూడా ఉంది. గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు, పసుపు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్స్ అవసరమైన వారికి దానం ఇవ్వండి. ఇది జాతకంలో గురుగ్రహాన్ని బలపరుస్తుంది. హిందూ మత గ్రంథాలలో గురువు మహిమ అనేక రూపాలలో వివరించబడింది. ప్రజలు తమ కృతజ్ఞతలను తెలియజేయడానికి గురు పౌర్ణమి రోజున గురువుకు ప్రత్యేక పూజలు చేయండి. గురువుకు కుంకుమ పెట్టి, పూలమాల వేసి సత్కరించండి. దుస్తులు, పండ్లు, పూలు, బహుమతులు అందజేసి ఆశీర్వాదం అందుకోండి. గురు పౌర్ణమి చరిత్ర, ప్రాముఖ్యత. గురు పౌర్ణమి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని సూచిస్తుందని ఒక మత విశ్వాసం. నేటి కాలంలో విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలు, జీవన నైపుణ్యాలను పరిచయం చేస్తారు. ఇవి స్టూడెంట్స్ పెరిగే కొద్దీ బయట ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియజేస్తుంది. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఈ రోజున తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడని నమ్ముతారు. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన 5 వారాల తర్వాత బుద్ధుడు బుద్ధగే నుంచి ఉత్తరప్రదేశ్లోని సారనాథ్కు మారాడు. అక్కడ పౌర్ణమి రోజున తన బోధనలను ప్రజలకు వినిపించాడు. అందుకే గౌతమ బుద్ధుని అనుచరులు ఆయనను ఆరాధించడానికి ఈ రోజును గురు పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు. బౌద్ధులకు ఆషాఢ పౌర్ణమి తిథి ముఖ్యమైనది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.